ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. ఆసియా, అమెరికా ఖండాలను వేరు చేయుచున్నటువంటి జలసంధి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 బీరింగ్ జలసంధి. ఆసియా ఖండాన్ని మరియు అమెరికా ఖండాలను వేరు చేయుచున్నటువంటి జలసంధి పేరు. నెక్స్ట్ వన్, డోవర్ జలసంధి ఇచ్చట కలదు. ఎక్కడుంది ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్నటువంటి జలసంధి పేరు డోవర్ జలసంధి. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా, టాస్మానియాల మధ్య గల జలసంధి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 బాస్ జలసంధి. నెక్స్ట్ వన్, పర్షియన్ సింధు శాఖ అరేబియా సముద్రాలను కలుపుచున్న జలసంధి లేదా కాలువ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 హోర్ముజ్ జలసంధి. నెక్స్ట్ వన్, భారతదేశము మరియు పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త ప్రాంతము అని దేన్ని పేర్కొంటాము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సియాచిన్ గ్లేసియర్. నెక్స్ట్ వన్, మాజినాట్ సరిహద్దు రేఖ ఈ రెండు దేశాల మధ్య కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండేటువంటి సరిహద్దు రేఖనే మాజినాట్ రేఖ అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అండ్ ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును కలిగి ఉన్న ఏకైక భారతదేశ రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఫ్రెండ్స్, భారతదేశము అతి తక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే. నెక్స్ట్ వన్, భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 డ్యూరాండ్ రేఖ. డ్యూరాండ్ రేఖ. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోవాలి, డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అని చెప్పి ఎగ్జామ్లో అడుగుతుంటారు ఎప్పటికీ. అది ఫుట్బాల్కు సంబంధించింది. ఈ డ్యూరాండ్ రేఖ భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు రేఖ. సో మీకు ఈజీగా గుర్తుండటానికి చెప్తున్నాను. నెక్స్ట్ వన్, మెక్మోహన్ రేఖ ఈ రెండు దేశాల మధ్య కలదు. ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశము మరియు చైనా దేశాల మధ్య ఉండేటువంటి రేఖనే మెక్మోహన్ రేఖ అంటారు. అంటే దీనికి ఆ పేరులో వచ్చింది మరి. మెక్మోహన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క భారతదేశము మరియు పాకిస్తాన్ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించినటువంటి వ్యక్తినే మెక్మోహన్ అంటాం. సో అతని పేరు మీదగానే ఈ రేఖకి పేరు పెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, భారత్ పాకిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 రాడ్క్లిఫ్ రేఖ. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సర్ రాడ్క్లిఫ్ అనేటువంటి వ్యక్తి భారతదేశము మరియు పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించినటువంటి వ్యక్తి ఇతనే. సో అతని పేరునే ఈ యొక్క రేఖకు పేరు పెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, తీన్ బిఖా
కారిడార్ను భారతదేశంను మరియు ఏ దేశాన్ని వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 తీన్బికా అనేది భారతదేశము మరియు బంగ్లాదేశ్లను వేరు చేయుచున్నటువంటి కారిడార్. ఓకేనా, దీన్ని చికెన్ నెక్ అని కూడా అంటారు, చికెన్ నెక్. నెక్స్ట్ వన్, సర్క్రిక్ సరిహద్దు వివాదము భారతదేశము మరియు వీరి మధ్య కలదు. సో ఏ దేశం మధ్య కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పాకిస్తాన్. నెక్స్ట్ వన్, పంబన్ దేవి ఈ దేశాల మధ్య కలదు. ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశము మరియు శ్రీలంకల మధ్య కలదు. నెక్స్ట్ వన్, చైనా రష్యాలను వేరు చేయుచున్నటువంటి సరిహద్దు రేఖగా ఉన్నటువంటి కూడా నది పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అమూర్ నది. ఏంటి ఫ్రెండ్స్? అమూర్ నది. నెక్స్ట్ వన్, ఆసియా ఆఫ్రికాలను కలుపు సినాయ్ ద్వీపకల్పము ఈ దేశంలో కలదు. సినాయ్ ద్వీపకల్పము. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజిప్ట్. ఈజిప్ట్ దేశంలో ఈ యొక్క సినాయ్ ద్వీపకల్పము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈజిప్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పిరమిడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వరల్డ్ వండర్ అయినటువంటి ఈజిప్ట్ పిరమిడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇది ఒక ఎడారి ప్రాంతము ఫ్రెండ్స్. ఓకేనా, ఈజిప్టుకు వరప్రసాదంగా నైలు నదిని పిలుస్తాము. ఓకేనా, అంటే నైలు నది గనక ఈ యొక్క పరిసరాల్లో ఈజిప్ట్ దగ్గర లేకుంటే ఇది అసలు ఇక్కడ జీవించడానికి కూడా అనువుగా లేకుండా ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్సోటిక్ నది అంటాం మనం. నైలు నదిని ఏమంటామంటే ఎక్సోటిక్ నది, అంటే ఎడారి గుండా ప్రవహించేటువంటి నది. ఎక్కడ కలదు? ఈజిప్ట్లోనే కలదు. ప్రపంచంలో అతి పొడవైన నది. నెక్స్ట్ వన్, కుల్దిల్ దీవులు కొరకు ఈ 2 దేశాలు వివాద పడుతున్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జపాన్ మరియు రష్యా. నెక్స్ట్ వన్, 17 డిగ్రీల అక్షాంశము ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ వియత్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఉత్తర దక్షిణ వియత్నాం. నెక్స్ట్ వన్, 17 డిగ్రీల అక్షాంశము ఈ దేశం. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్, భారతదేశము పాకిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖగా ఉన్నటువంటి రేఖాంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 24 డిగ్రీల రేఖాంశము. సో ఫ్రెండ్స్, దీన్ని పాకిస్తాన్ నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్, బట్ దీనిని భారతదేశము అంగీకరించడము లేదు. ఇప్పటివరకు కూడా దీన్ని అధికారికంగా భారతదేశము అంగీకరించలేదు. ఓకే, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క 24 డిగ్రీల రేఖాంశం ఏమవుతుందంటే LOC లైన్ ఆఫ్ కంట్రోల్, అంటే కొన్ని భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లోని పాక్ ఆక్రమిత ప్రాంతము ఏదైతే ఉందో ఆ ప్రాంతాలను కలుపుకొని ఈ యొక్క 24 డిగ్రీల రేఖాంశాన్ని పాకిస్తాన్ రూపొందించింది. సో మన భారతదేశంలోని భూభాగం కూడా కలుపుకోవడం వల్ల దీన్ని భారతదేశము అంగీకరించడము లేదు. నెక్స్ట్ వన్, భారత్ శ్రీలంకలను వేరు చేయుచున్న జలసంధి లేదా సింధు శాఖ పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు శాఖ. రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జిబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రాన్ని ఈ సముద్రంతో కలుపుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అట్లాంటిక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పాకిస్తాన్తో అధిక సరిహద్దు గల రాష్ట్రము ఏది? పాకిస్తాన్తో అత్యధిక సరిహద్దును పంచుకున్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రాజస్థాన్. ఏంటి ఫ్రెండ్స్? రాజస్థాన్. నెక్స్ట్ వన్, భారతదేశంతో అధిక అంతర్జాతీయ సరిహద్దు గల దేశము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలను వేరు చేయు కాలువ పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పనామా కాలువ.
నెక్స్ట్ వన్, చైనాతో పొడవైన సరిహద్దు గల భారతదేశ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్, అండమాన్ నికోబార్ దీవులు మరియు మయన్మార్ మధ్య గల హద్దు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కోకో ఛానల్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేనటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నాగాల్యాండ్. నాగాల్యాండ్ ఒక్కటే బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకోదు. పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం ఈ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, మినికాయ్ దీవులు మాల్దీవులను వేరు చేస్తున్నటువంటి ఛానల్ పేరేంటి? ఆన్సర్ 8 డిగ్రీల ఛానల్. నెక్స్ట్ వన్, దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్లను వేరు చేయునది ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 10వ డిగ్రీల ఛానల్. నెక్స్ట్ వన్, ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య గల సరిహద్దు రేఖను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 38 డిగ్రీల అక్షాంశము. సో ఫ్రెండ్స్, దీనికి గల ప్రాముఖ్యత ఏంటంటే ఉత్తర అమెరికాకు మరియు దక్షిణ అమెరికాకు అసలు ప్రపంచంలోనే అతి ఉద్రిక్తత కలిగినటువంటి సరిహద్దు రేఖ ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రపంచంలోనే మరి ఏ సరిహద్దు రేఖ దగ్గర ఉండనటువంటి సెక్యూరిటీ ఈ సరిహద్దు రేఖ దగ్గర ఉంటారు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, జింబాబ్వే దక్షిణాఫ్రికాల మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి నది పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లింపోపో నది. నెక్స్ట్ వన్, యూరప్ ఆసియాల మధ్య గల సరిహద్దుగా ఉన్నటువంటి నది పేరు ఏంటి? ఆప్షన్ 1 యూరల్ నది. నెక్స్ట్ వన్, డేవిస్ జలసంధిచే వేరు చేయబడినది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 కెనడా గ్రీన్లాండ్. నెక్స్ట్ వన్, గ్రీన్లాండ్ ఐస్లాండ్ల మధ్య గల జలసంధి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్థర్నీస్. నెక్స్ట్ వన్, 16 డిగ్రీల అక్షాంశము ఈ దేశాల మధ్య కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 అంగోలా నమీబియా దేశాల మధ్య కలదు. నెక్స్ట్ వన్, కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపు కాలువ పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పనామా కాలువ. నెక్స్ట్ వన్, ఉత్తర సముద్రము బాల్టిక్ సముద్రాలను కలుపు కాలువ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 కీల్ కాలువ. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియాను టాస్మానియాలను వేరు చేయు జలసంధి పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బాస్ జలసంధి. నెక్స్ట్ వన్, మయన్మార్ థాయిలాండ్ల మధ్య గల సరిహద్దుగా ఉన్నటువంటి నది పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 సాల్విన్ నది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి 71వ భాగాన్ని చూసాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనము చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే క్లాసెస్ వినండి, 1-2 సార్లు క్లాసెస్ వినండి ఫ్రెండ్స్. విన్న తర్వాత దీనికి సంబంధించిన PDF ఫైల్ మన వెబ్సైట్ www.shineindiarktutorial.comలో కూడా పొందుపరచడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కూడా కమ్యూనిటీలో దీనికి సంబంధించినటువంటి GSకి సంబంధించినటువంటి టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఆన్లైన్ టెస్ట్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కమ్యూనిటీలో చూడండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ క్విజ్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా అందచేయడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేయగానే మీకు
టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.